నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకం. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సత్కారం. నిరంతర నిష్ఠ అదే రంజాన్ విశిష్టత. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు సతీ సమేతంగా పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో శ్యామలాంబ అమ్మవారి జాతర. భారీగా తరలివచ్చి దర్శించుకున్న భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీపీఎస్సీ ద్వారా 10,060 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. మే 15 నుంచి అక్టోబర్ వరకు వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేరుస్తామని అన్నారు. ఉగాది పచ్చడి జీవితాలను ప్రతిబింబిస్తుందని, షడ్రుచుల తరహాలో జీవితంలోనూ కష్టసుఖాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకుని ముందడుగు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పంచాంగ శ్రవణం చేశారు. సంగీత, సాహిత్య, కళారంగాల్లో విశేష కృషి చేసిన 38 మందికి, కళారత్న 112 మందికి ఉగాది పురస్కారాలు సీఎం అందించారు. వ్యవసాయ, ఉద్యాన, టీటీడీదే పంచాంగాలు, సాంస్కృతిక, శిల్పారామం వార్షిక కార్యక్రమాల క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, ఈ 5గురు సిద్ధంగా ఉండండి సార్. మొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. సాహిత్యంలో వారు చేస్తున్నటువంటి కృషికి గాను వారు నిజానికి విజువల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపడి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనందరం కోరుకుంటాం. ఆంధ్ర నేతాజీ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. అన్నపూర్ణయ్య 127వ జయంతిని పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. తొలుత జెండా పంజా రోడ్డులో ఉన్న మద్దూరి అన్నమయ్య పార్కులో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీజీసీ సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు,
ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, పార్లమెంటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు పొలసానపల్లి హనుమంతరావు, డాక్టర్ లంకా సత్యనారాయణ, ముళ్లా మాధవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మద్దూరు అన్నమయ్య స్మారక అవార్డును డొక్కా మాణిక్యవరప్రసాద్కు, అరవ ఆదినారాయణమూర్తి అవార్డును యోగా శిక్షకులు పంతంజలి శ్రీనివాస్కు, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డును పొలసానిపల్లి హనుమంతరావుకు, ఏసీవై రెడ్డి అవార్డును బుద్దా శ్రీనివాస్కు, చల్లా అప్పారావు అవార్డును డాక్టర్ పిల్లాడి పరమహంసకు, తులసి గంగాధర రామారావు అవార్డును అమీర్ పాషాకు, మద్దూరి అన్నమయ్య పురస్కారాన్ని అడుసుమిల్లి వెంకట సూర్య సత్యనారాయణ బాబు చౌదరికి, అల్లు జయశ్రీకి అందజేశారు. ఇన్నీసుపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు బోడా వెంకట, మాజీ కార్పొరేటర్ బాకుచర్ల కృష్ణ, సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, కూరెళ్ల హనుమంతరావు, కోనపరెడ్డి శ్రీనివాస్, కోడూరి సుబ్రహ్మణ్యం, జాన్సన్, జాల్సేరి, బీజేపీ ఆచారి రుక్కు శ్రీపాద శ్రీనివాస్, పొలసానపల్లి రాధాకృష్ణ, పొలసానపల్లి భద్రరావు, నీలం గణపతి, పెదిరెడ్ల శ్రీనివాస్, అందనాపల్లి సత్యనారాయణ, వై ఉదయ భాస్కర్, మెట్ల యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య గారు కూడా పార్టిసిపేట్ చేసినట్టు వాయిస్ తీసుకుందామా? అంటే చనిపోవచ్చు, కానీ జీవితం అంతా గురించి ఒక ఎన్సైక్లోపీడియా. అలాంటి వ్యక్తులు ఉంటే అలాంటి వ్యక్తిని ఇవాళ మన గోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఉంటే కూడా అందరికీ విలువలు జరగాలి. ఆయనకి ప్రధానం చేయడం జరుగుతుంది. అలాగే రాజకీయాల్లో దిగి ఆయన పూర్తిగా కూడా సమాజ సేవకు అంకితం చేశాడు. చాలా చోట్ల అంకితమైనటువంటి అధికారులు ఉంటే శ్రీనివాస్ గారు సమాజంలో తనకుంటూ ఉన్న బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నేను వస్తాను, వారి గురించి నేను విన్నాను. నేను తెలుగు నాట గాంధీ బాట అని ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకంలో వీరి గురించి ప్రస్తావన చాలా ఉంది. గాంధీ గారి తెలుగు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో రాజమండ్రి వచ్చినప్పుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారితో జరిగిన సంభాషణలు నాకు గుర్తున్నాయి. ఆ పుస్తకాన్ని నేనే ప్రచురించాను. నేను వస్తానండి, కానీ అవార్డు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పారు. అంటే లేదండి, మీరే తీసుకుంటే బాగుంటుంది అని వారు, ఇటు శ్రీనివాస్ ఇద్దరు నాకు మిత్రులు, మంచి మిత్రులు. సరే నేను కూడా అనుకున్నాను, సరే ఏదన్నా కానీ ఆ మహానుభావుడు చెప్పుంటాడు, బహుశా వాళ్ళ మనసులో దూరి ఉంటాడు. సరే ఇంతకాలం అవార్డుని చాలా ప్రభుత్వాలు, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్, ఢిల్లీ స్థాయి అవార్డ్స్ కూడా నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ అంటే వద్దని చెప్పాను. ఇంకో సమయం వస్తుందనే ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను. ఇంకెవరికైనా అవకాశం కలిగి స్వాతంత్ర పోరాటం కాబట్టి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి అలాంటి అవార్డు తీసుకొని, అదీనుగాక రాజమండ్రి అంటే బహుశా మన ఆంధ్రదేశంలో కాశీ లాంటిది, దక్షిణ కాశీ, పండితులు ఎక్కువ ఉన్న ప్రదేశం. ఈ పండితుల మధ్య అవార్డు తీసుకుంటే కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గోదావరి ప్రాంతంలో కూడా. ఎట్లాగంటే అసలు నేను ఒకసారి అయోధ్య వెళ్ళాను, రామాలయం చూస్తాను కొత్తగా. అయోధ్య, కాశీ ప్రాంతానికి కాశీ వెళ్తే నన్ను ఎవరో గుర్తుపెట్టారు, మాది రాజమండ్రి అన్న. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మా రాజమండ్రి వాళ్ళు చాలామంది ఉన్నారండి అన్న. రాజమండ్రి వాళ్ళు అంటే ఎక్కడ పండితులు అంటే అక్కడ రాజమండ్రి వాళ్ళు ఉంటారు అర్థం. ఎక్కడ అక్కడ చాలా ఆశ్రమాల్లో రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. అట్లా రాజమండ్రిలోకి రావడం, ఇక్కడ అవార్డు తీసుకుంటే కూడా ఒక న్యూ ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను. చిన్న వయసులో మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆయన జీవించింది చాలా స్వల్ప. నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం బ్రిడ్జి సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాయల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనగా ముస్లిం సోదరులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, భక్తికి, ఆర్థిక సమానత్వానికి నిదర్శనమని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, నియోజకవర్గ ప్రజల సహకారంతో, ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న ముస్లిం సోదరుల తోడ్పాటు, అల్లా దీవెనలతో తాను ఎమ్మెల్యే అవ్వటంతో పాటు మంత్రిని అయ్యానన్నారు. తనకు వచ్చిన ఈ అవకాశంతో కూటమి నాయకులతో కలిసి నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సమిష్టిగూడెంలో బరియల్ గ్రౌండ్ మంజూరు చేశామని, త్వరలోనే దానికి ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మస్జిద్ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అలాగే చివరం గ్రామం ముత్తోలి గారు కాశీబాయి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఏర్పాటు చేసుకున్న 50 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించాం. అది నేను ఇచ్చిన తర్వాతే ఇక్కడ ఈ చెరువుని సుపరిగణించాలని ఆలోచించారు. ఎందుకంటే మనకి చుట్టుపక్కల పిల్లలలో కూడా సమస్యలు ఈ చెరువు అనుభవించేటువంటి చెరువు. దీని మనం బాగా చేసుకుని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకుని కొంచెం బిల్డ్ చేసి తెచ్చుకోగలిగితే ఎక్కడైనా నర్సరీ నుంచి మొక్కలు ఎక్కించే వేసి చక్కగా అందంగా తయారు చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రాంతంగా నిర్వహించడానికి ఈ చెరువు నిర్వహిస్తుందనేటువంటి మాట కూడా నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. అది కూడా తప్పనిసరిగా చేస్తాం. త్వరలో దాని కార్యక్రమం దాల్చి మీరు నెక్స్ట్ రోజులకు వచ్చినప్పటికల్లా దీనికి ఒక అందమైన ఆకృతి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాననే మాట కూడా అందరికీ మనం చేసుకుంటూ ఇంత సంఖ్యగా ఇంతమంది ముస్లిం సోదరులు అందరూ కూడా కూర్చుని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాశి ఫలాల ప్రకారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏడాది సామాన్య ఫలితాలుంటాయని, వచ్చే ఏడాది కొంత మెరుగ్గా, ఆపై సంవత్సరంలో మరింత ఉన్నతంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని సిద్ధాంతి పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి వెల్లడించారు. ఉగాది సందర్భంగా వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. తన సతీమణి భారతితో కలిసి జగన్ పూజలో పాల్గొన్నారు. భారతి జాతకం బలంగా ఉన్నందున ఆ ప్రభావంతో జగన్ ఈ ఏడాది కూడా అనుకున్న వాటిలో ముందుకెళ్లే అవకాశం ఉందని, మీరు చిన్నగా ప్రయత్నం ప్రారంభిస్తే అది పెద్దగానే పూర్తవుతుంది, ఈ సంవత్సరం నుంచి పునాది పడుతుంది అని సిద్ధాంతి వివరించారు. ఈ ఏడాది పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పాడి వృద్ధి ఉంటుంది, ప్రజలు వారి ధర్మ కార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు, రాజులంతా నీతివంతమైన పరిపాలన అందిస్తారని ఉద్ఘాటించారు. అహంకారం, గర్వం, స్వార్థం చూపేవాళ్లు పరాభవం పొందే అవకాశం ఉందని, మంత్రుల శాఖల్లో మార్పు చేర్పులు సంకేతాలున్నాయన్నారు. స్థానిక గీతా అప్సరా థియేటర్ సమీపంలోని శ్రీ శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
వారికి ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ₹1,00,000 విరాళాన్ని ఆలయ చైర్మన్ కడియాల వీరభద్రరావుకు అందజేశారు. జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన తర్వాత భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి జరుగుతున్న ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, సభ్యులు అల్లాడ వెంకట అప్పారావు, బోను ఈశ్వరి, మల్లపు రెడ్డి, వరలక్ష్మి, కురగంటి త్రినాథ్, కెల్లా జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరి చంద్రశేఖర్, తొర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్ అఫీషియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి హాజరయ్యారు. ముందుగా రాజమండ్రి ప్రజాగణికానికి, భక్తులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగాలని, అలాగే పిల్లలందరూ కూడా సరస్వతి కటాక్షం పొందాలని చెప్పి, ఆ తల్లివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కడియాల వీరభద్రరావు చైర్మన్ గారు, ఈవో గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారి ఇవాళ దర్శనాలకి బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఉదయం నుంచి తండోపతండాలుగా భక్తులందరూ రావడం, ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలన్నీ జరగడం జరిగింది. అలాగే ఇవాళ 23వ తారీఖు బ్రహ్మాండంగా రథయాత్ర పెట్టాం. అది 4 గంటలకి బయలుదేరుతుంది. ఆ రథయాత్రలో ఉత్సవంలోనూ ప్రజల భక్తులందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన 29 ఆదివారం అన్నదానం కూడా ఉంది. బ్రహ్మాండంగా 7-8 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ అన్నదానంలో కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఇవాళ భక్తులు అందరూ జయప్రదం చేశారో, అలాగే 29వ తారీఖు కార్యక్రమం వరకు అందరూ పాల్గొని ఆ అమ్మవారి తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి గ్రామదామత రాజమండ్రి ప్రజలందరినీ, అలాగే రాష్ట్ర ప్రజలందరినీ, అలాగే ప్రభుత్వాన్ని కూడా మంచి బాటలో నడిపించేలాగా ఆ తల్లి ఆశీస్సులు దీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది ఉత్సవంలో భాగంగా నిన్న కొత్త అమావాస్య రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ఉగాది సందర్భంగా అనేక వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది. అదేవిధంగా 23వ తారీఖున అమ్మవారి రథయాత్ర 4 గంటలకు ప్రారంభమవుతుంది. 29వ తేదీన అమ్మవారికి ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 18వ వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి బండ రోడ్డులో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ సలహాదారు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటికి అభిమానులు ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఆయన తెలుగు సినిమా ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాల్లో తమ విలక్షణమైన నటనతో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నందుకేనని అన్నారు. ఆయన మా అభిమానులందరికీ ఒక క్రమశిక్షణ అలవాటు చేసి మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా అభిమానులు మజ్జిగ పంపిణీ చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కొనగళ్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పోడి శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, ఏవిఎన్డి ప్రసాద్, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ, కె ప్రసాద్, నవాపాలెం శర్మ, విబి శంకర్ కుమార్, పి శివకేశవ శర్మ, ఎం ప్రకాష్, జి సింహాచలం, జె త్రినాథ్, చాముండేశ్వరనాథ్, కెఎస్ ప్రకాష్ రావు, వి న్యూటన్ బాబు, ఎం సూర్యనారాయణ, మురమండ, మోతికి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మన రాజమహేంద్రవరం గోదావరి బండి మీద ఉన్నటువంటి శోభన్ బాబు విగ్రహం వద్ద ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మా అందరు అభిమానులందరూ కూడా ఇవాళ పూలమాలలతో నివాళులు అర్పించి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు పాదచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడు జయంతిని వర్ధంతిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు మొట్టమొదటి రాజమండ్రిలో ఉన్నటువంటి మొట్టమొదటి శోభన్ బాబు విగ్రహం తప్పనిసరిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మా అభిమానులకి, అలాగే అఖిల భారత మన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కొనగల శ్రీనివాస్ కుమార్, సెక్రటరీ పొడి శ్రీనివాస్. కొద్దిపాటి సేవ చేసినా కూడా జాతి గుర్తింపు ఇవ్వకుండా ఉండదని ప్రముఖ న్యాయవాది, నగర బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. ఉగాది సందర్భంగా బ్రాహ్మణ జాతికి సేవలందించిన 6గురికి తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఉగాది పురస్కారాలు అందించింది. ఈ సభకు నెడదవోలు డాక్టర్ పొన్నా సుబ్రహ్మణ్యం సిద్ధాంతి సభాపతిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, న్యాయవాది వాండ్రపు మల్లపరాజు, శ్రీదేవి, గంటి బాబ్జీ, సర్వలక్ష్మి, తెలుగుదేశం బ్రాహ్మణ నాయకులు బమిడిపల్లి బాబు, డాక్టర్ నూకుల దీపక్, డాక్టర్ ప్రజ్ఞ, కడియం మండల నాయకులు పున్నమి రాజు, వీర్రాజు, సుకన్య, వేద పండితులు గోవింద, వజ్జల సుబ్రహ్మణ్య శర్మ, వీర వెంకటలక్ష్మి దంపతులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. మంచిరాజు, హేమలత, పన్నాల లక్ష్మి, సంతోషి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, జిల్లా మహిళా కార్యదర్శి పోతుల గీతా వరలక్ష్మి, యువజన అధ్యక్షులు చింతపెంట ప్రకాష్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ నాయకులు ముత్యా సత్యబాబు, రేగిడమిల్లి ప్రవీణ్ కుమార్, దినవహి నాగసాయి, విప్పర్తి రవికిరణ్, మధిర శర్మ, భాగవత అయ్యప్ప దంపతులు పురస్కారాలు అందజేశారు. ఈ సదాశేఖరాన్ని ఇచ్చినందుకు గాను చాలా చాలా ధన్యవాదాలండి. నాకు మొన్న ఏంటంటేనండి, నేను మెడికల్ ఫీల్డ్లోనేమో ఒక 50 సంవత్సరాలు చేశానండి. నేను చేసిన తర్వాత అన్ని ఇప్పుడు కూడా ఏంటంటే చాలా గౌరవిస్తాను అక్కడ ఈ రోజు కూడాను. నెక్స్ట్ అలయన్స్ క్లబ్లో మొన్న నన్నేమో ట్రెజరర్ కిందేమో ఎన్నిక చేసుకున్నారు. నేను ఏదైతే ఉందో అన్నీ కూడాను నేను నా వైపు, నాకన్నా నా వైపే ముందు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేనే వెనకాల. అంతే అందరికీ చాలా 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 ధన్యవాదాలండి ఈ మమ్మల్ని గుర్తించినందుకు గాను. థ్యాంక్ యూ సార్. పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన కాపు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ పంతం అచ్యుత రామారావు, ప్రముఖ బిల్డర్ సూరవరపు రామారావు, సీనియర్ న్యాయవాది ఎస్జి రామారావు, వెటర్నరీ ఆఫీసర్ మద్దాల వెంకట సుబ్బారావు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా సేవలందించిన ఆకుల పోషేలను ఘనంగా సత్కరించారు. వారు సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. నగర కాపు సంఘం తరఫున అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, కార్యదర్శి వక్కపాటి మురళి ఈ కార్యక్రమానికి సహకరించిన గిరిధారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత సుంకర గౌతమ్ని అభినందించారు. కాపు సంఘ యువత అధ్యక్షులు జవ్వాది సూర్య, కోశాధికారి మీడియా ఇన్ఛార్జ్ సంద్రాని జగదీష్ నాయుడు, అయ్యల గోపి, నారపరెడ్డి సుధా, వల్లపోతుల చంద్రశేఖర్, వెలమర్తి రమేష్ చంద్ర, బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, ఒంటెద్దు సూరిబాబు, మద్దాల రవిశంకర్, వడ్డి మురళి, ఆకుల శ్రీనివాస్, కాశీ విశ్వనాథ్, నల్లం ఆనంద్, నారపరెడ్డి సన్ని, విఘ్నేష్, రావిపాటి సురేష్, గంగుమళ్ళ సంతోష్, మేడబోయిన సునీల్, విన్న వాసు, అల్లాడి రాజు, చక్రపాణి, దీపు తదితరులు పాల్గొన్నారు. అంటే వీళ్ళందరూ కూడా మేము చేసిన ఈ 5 కూడా ఈ కాపు నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఆరోగ్య రీత్యా, వాళ్ళకి హెల్త్ రీత్యా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు అవన్నీ గుర్తించి మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వయసుని వాళ్ళు చేసిన సేవలకి గౌరవాన్ని ఇచ్చి గౌరవంగా మనమే ఇంటికి వెళ్ళి నగర పాలక సంబంధం కమిటీ వాళ్ళు సభ్యులు అందరూ కలిసి మొత్తం ముక్కులు అందరూ కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ఈ ఉగాది నాటిన అందరికీ కూడా సత్కారం చేస్తాం జరిగింది. నగర పాలక సంబంధం తరఫున డాక్టర్ పంతం అచ్యుత రామారావు, మన సూరవరపు రామారావు, మన ఎస్జి రామారావు, మన ఆకుల కోసి గారు, మద్దాల వెంకట సుబ్బారావుకి
ఈరోజు మనం ఐదుగురు కూడా కాపుల్లో సీనియర్స్, ఐదుగురు కూడా కాపు సేవలు గుర్తి వాళ్ళు పూర్వం ఆయన చేసిన సేవలు కూడా గుర్తించుకుని ఈ రోజు మేము అందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ కూడా అని చిరు సత్కారం చేస్తుంది. రాజమండ్రి రూరల్ పెడింగొయ్యి పంచాయతీ వెంకటగిరి 2లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తన బుద్ధి సూర్య భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు విచ్చేసి హెడ్గేవార్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత జాతిని ఏకం చేయటం, దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఆర్ఎస్ఎస్ ఏర్పడిందని వివరించారు. కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ఎస్ పెద్దలు రిమ్మలపొడి సుబ్బరాజు మాట్లాడుతూ దేశాన్ని శక్తివంతం చేసేందుకు హెడ్గేవార్ విశేష కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానపు యేసు, కర్రి శ్రీనివాస్, ముద్రగడ సూర్యచంద్ర, పోతురాజు, శ్రీనివాసరావు, తాడి కోటేశ్వరరావు, వలపల్లి రాము, ఈశ్వరరావు, కుబేరరావు, కాళ్ల మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం, కొత్త సంవత్సరం రోజున కొత్త ఆలోచనలు పుడతాయి. కానీ ఆయన జన్మించిన రోజునే ఆయన యొక్క బీజంలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన భగవంతుడు వారి ద్వారా భారతదేశానికి, ప్రపంచానికి అందించారు. అలా మనం ఆర్ఎస్ఎస్లో మొట్టమొదట కాషాయ ధ్వజాన్ని ప్రణామం చేస్తాం, నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఈ ఒక్క ఉగాది నాడు మాత్రం ముందుగా కాషాయ జెండాకి ధ్వజం ప్రణామం చేయడానికి ముందుగానే ఆర్ఎస్ఎస్ సంఘాలు ప్రణామం చేస్తాం. అంటే డాక్టర్ ఎవరైతే సంఘాన్ని స్థాపించారో 100 సంవత్సరాలు పూర్వం, 100 సంవత్సరాలు అయింది, వారికి ప్రణామం చేసి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని స్థానిక జేకే గార్డెన్స్ లో ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఇదే వేదికపై టీవీ9 సీనియర్ జర్నలిస్టు సత్య ఉగాది సత్కారం అందుకున్నారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో జర్నలిస్టు సత్యకు శాల్వా కప్పి ఉగాది సత్కార జ్ఞాపికను అందజేశారు. టీవీ9 మీడియాలో జర్నలిస్టు వృత్తిలో పాటు సమాజంలో గంజాయి మత్తులో యువత చెడిపోతున్న నేపథ్యాన్ని లఘుచిత్రంగా తీసినందుకు గాను, అలాగే పలు అనాథ ఆశ్రమాల్లో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, అన్నదానాలకు గాను టీవీ9 సత్యకు ఈ ఉగాది సన్మానం లభించింది. ఉగాది పురస్కార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ శ్రేణులు, కవి మహాపండితులు, పలువురు కళాకారులు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం, ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకం, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సత్కారం. నిరంతర నిష్ఠ, అదే రంజాన్ విశిష్టత, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు సతీ సమేతంగా పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో శ్యామలాంబ అమ్మవారి జాతర, భారీగా తరలివచ్చి దర్శించుకున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.